కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. అది కూడా రేవంత్ రెడ్డి లాంటి లీడర్ రాజకీయాలు చేస్తే అసలు ఏం జరుగుతుందో అంచనా వేయలేరు కూడా. దానికి సాక్ష్యం తీన్మార్ మల్లన్న. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు మల్లన్న రాకుండా ఉండాలి. ఆయన వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను దూరం పెట్టాలి. కానీ మల్లన్న నేరుగా వచ్చారు. ఆయన రావటమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుడి భుజంలా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి కూడా అంతే చిరునవ్వుతో ఆయనను రిసీవ్ చేసుకున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం కాంగ్రెస్ పార్టీ నేతల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కులగణన అంశం జరుగుతున్నప్పుడు తీన్మార్ మల్లన్న చేసిన రచ్చే కారణం. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. దాన్ని దేశవ్యాప్తంగా ఓ రోల్ మోడల్ గా ప్రచారం చేసుకుంటోంది. అలాంటి కులగణనను తీన్మార్ మల్లన్న యూరిన్ పోసి తగలబెడతానని ప్రకటించారు. తగలబెట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ జరిగేలా చాలా పనులు చేశారు. దాంతో ఎమ్మెల్సీ అయినప్పటికీ కాంగ్రెస్ వదిలించుకుంది, సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోతున్నాడని ఆరోపించారు. ఆయన మాటలు వింటే ఇక రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడరని అనుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. బీసీ పార్టీ పెట్టి సీఎం అయిపోవాలన్నదే ఆయన కల. అందుకే బీసీ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడ్లను, ఇతర అగ్రకులాలను దూషిస్తూ ఉంటారు. నల్లగొండ కాంగ్రెస్ నేతలపై, ముఖ్యంగా రెడ్డి నేతలపై ఆయన భాష హద్దులు దాటిపోయి ఉంటుంది. తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ నేతలతో, ముఖ్యంగా రేవంత్తో ఎందుకు సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా బయటకు కనిపించని రాజకీయమని, తీన్మార్ మల్లన్న ప్రతి అడుగు వెనక రేవంత్ రెడ్డి ఉంటారన్న ప్రచారం కొంతకాలంగా గుప్పుమంటోంది. మల్లన్న రేవంత్ ను విమర్శించడం కూడా అందులో భాగమేనని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గ రాజకీయాలను రెచ్చగొట్టడానికి మల్లన్నతో ఈ గేమ్ ఆడించారని అంటున్నారు. బీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ చెప్పారనే చేస్తున్నామని రేవంత్ పదే పదే చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఇతర వర్గాల్లో అసంతృప్తి రాకుండా తీన్మార్ మల్లన్నతో గేమ్ ఆడించారన్న అనుమానాలు ఉన్నాయి. సొంత పార్టీని తిట్టించారని, స్వయంగా తనను కూడా తిట్టించుకున్నారని అంటున్నారు. ఈ వ్యూహంలో ఎంత నిజముందో లేదో కానీ రేవంత్ మల్లన్న మధ్య ఆప్యాయత, అనురాగాలు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంత తేలికగా ఎవరికీ అర్థం కావని తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి రాజకీయం వాళ్ళదే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.